రామ్ నారాయణ రామ్ అంటే ఏమిటి? ఈ భూమిపై ఉన్న అన్ని ధర్మ గ్రంథాలు ఏ భాషలో ఉన్నా, అవి హిందీ, సంస్కృతం, ఉర్దూ లేదా మరే ఇతర భాషలోనైనా ఆ భాషను అర్థం చేసుకునే వ్యక్తులే వాటిని పూర్తిగా అర్థం చేసుకోగలరు. కానీ సాధారణ ప్రజలు, ముఖ్యంగా చదువు రాని వారు ఆ భాషలను ఎలా అర్థం చేసుకుంటారు? అందుకే వారికి సులభంగా అర్థమయ్యేలా ధర్మ గ్రంథాలను సరళమైన భాషలో రాయాలి. తద్వారా వారు చదివినప్పుడు పూర్తిగా అర్థం చేసుకోగలరు. మన మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ రామ్ నారాయణ రామ్ అనే బీజ మంత్రాన్ని అందించారు. ఇది జపించడానికి చాలా సులభమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, తేలికగా ఉచ్చరించగలరు. మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ ఎప్పుడూ ఎవరిని తన శిష్యులుగా తీసుకోలేదు, అందరినీ తన పిల్లలుగా భావించారు. మనిషి రామ్ నారాయణ రామ్ అనే మంత్రాన్ని జపించినప్పుడు అతను మొత్తం బ్రహ్మాండంలోని అన్ని ప్రాణులను ఆహ్వానిస్తున్నట్లే. ఈ లోకంలో అనేక దేవుళ్ళు ఉన్నారు, కానీ మీరు వారందరినీ ఒకేసారి పూజించలేరు. అందుకే మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ రామ్ నారాయణ రామ్ అనే బీజ మంత్రాన్ని బ్రహ్మాండానికి అందించారు. తద్వారా ప్రజలు ఈ మంత్రాన్ని జపించి బ్రహ్మాండంలోని అన్ని శక్తులను ఆహ్వానించగలరు. రామ్ నారాయణ రామ్ జపం వల్ల మనకు ఏం లాభమవుతుందో అని ప్రజలు ఆలోచించనవసరం లేదు. లాభాన్ని కాంక్షించకుండా నిజమైన భక్తితో ఈ మంత్రాన్ని జపించాలి. ఇది మనస్సును, వివేకాన్ని ఉత్తేజితం చేస్తుంది. మన శరీరంలో పాదాల నుంచి తల వరకు ఉన్న అన్ని చక్రాలు ప్రబలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. మనస్సు ఏ గ్రహానికైనా, ఏ ప్రాంతానికైనా వెళ్లాలనుకుంటే శరీరాన్ని విడిచి వెళ్లి తిరిగి వచ్చేందుకు కూడా సామర్థ్యం పొందుతుంది. రామ్ నారాయణ రామ్ జపం వల్ల మన చైతన్యం, వివేకం పెరుగుతాయి. మనం ఏది మంచిది, ఏది చెడో అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటాం. మనం ఎప్పుడైనా రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని జపించవచ్చు. దీని ద్వారా మనస్తాపం, డిప్రెషన్ తగ్గిపోతుంది. మనుషులు ప్రకృతిని అనుసరించాలి, కానీ మానవులచే రాయబడిన గ్రంథాలను అక్షరాలా పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ మానవ నిర్మితమే. భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉన్నాడు. ప్రతి ధూళికణంలో, గాలిలో, నీటిలో, ప్రతిచోట సమస్తము వ్యాపించి ఉన్నాడు. ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి. రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని జపించడం ద్వారా వారి జీవితంలో గొప్ప మార్పు రావచ్చు. కాబట్టి రామ్ నారాయణ రామ్ జపాన్ని కొనసాగించండి. మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించండి. అక్కడ విజయమే విజయము, ఆనందమే ఆనందము ఉంటుంది.